రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురాం జయ రామ్ 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 జయ రామ్. ముగ్ధ మనోహర రూపంలో తయారైంది. అప్పుడు సీతారాములు ఒక్కచోట దగ్గరగా పక్కపక్కన కూర్చుని ఉన్నారు. లక్ష్మణస్వామి కొంచెం దూరంగా కూర్చున్నారండి. అట్టి సమయంలో తమ్ములుంగారు ఏం చేస్తున్నారు? లక్ష్మణస్వామి బాణాలు ఉన్నాయి వారి చేతిలో, ఆ బాణాలను పదును పెడుతున్నాడు లక్ష్మణుడు. అట్టి సమయంలో ఇమాం విరూపాం అసతీం కరాలాం నిర్ణతోదరీం, అలా భయంకరమైన రూపం అందగత్తిగా చిరునవ్వులు చిందిస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతూ రామచంద్రమూర్తి దగ్గరకు వచ్చింది. ఏమంటున్నది? సుందర రాజకుమారా, ఈ లోకంలో నీ వంటి అందగాడు లేడు, నా వంటి అందగత్తె లేదురా అంటున్నదండి. సుందరాంగా అందుకోరా అంటూ వచ్చింది. ఇది దరిద్రంగా, పైగా చిరునవ్వుల్ట. నీలాంటి అందగాడు లేడు, నా వంటి అందగత్తె లేదయ్యా. ఈ పంచవటిలోనే కాదు, 3 లోకాల్లో. అందుచేత ఇంతవరకు నీలాంటి అందగాడు కనిపించకనే నేను కన్యగా ఉండిపోయా ఇప్పటి వరకు. నువ్వు గనుక నన్ను స్వీకరిస్తే భార్యగా మాకు ఆనందం. నిన్ను చూడగానే నా మనస్సు చలించింది, వికారం కలిగింది. చూడండి, పురుష దర్శనంతో ఏ స్త్రీకి మనస్సు వికారం కలుగుతుందో అది శూర్పణఖ అని అర్థం చేసుకోవాలి లోకల్లో. మనస్సు వికారం అయిపోయింది. పరమాత్మ ఏమిటి? అవికారాయ శుద్ధాయ నిత్యాయ, అది భగవంతుని యొక్క రూపం. రామచంద్రమూర్తికి ఏమి వికారం కలగల, దీన్ని చూసినా కూడా ఈవిడికే కలిగింది. అంటున్నది, మన ఇరువురి దాంపత్యము చాలా అనుకూలంగా ఉంటుంది, సుఖపడతావు నువ్వు. అసలు నీకోసమే నన్ను సృష్టించాడు బ్రహ్మదేవుడు. అలా అంటూ కామార్తాహం న శక్నోమి చెప్తుం త్వాం కమలే క్షణం భవ భర్తా మమ ప్రభో. హే ప్రభో, మమ భర్తా భవ, నాకు నీవు భర్తగా కావాలి. ఇలా కోరిందండి. చూడండి, ఇందులో అసత్యం ఉంది. ఏమంటున్నది? నేను ఇంతవరకు కన్యగా ఉన్నాను అన్నది, అది అసత్యం. పరమాత్మతో అసత్యం పలికిందండి. నవ వివాహిత అవుతాను అంటున్నది శూర్పణఖ. కానీ ఇక్కడ దానికి శాస్తి చేశాడు లక్ష్మణస్వామి. పరమాత్మ అన్నారు, అమ్మాయి నేను వివాహితుణ్ణి, ప్రక్కనే ఈవిడే నా భార్య, నువ్వు వివాహం చేసుకో అని వచ్చి అంటున్నావు. వివాహం అయింది కదా నాకు, ఒకవేళ నేను నిన్ను స్వీకరించిన ఇది నీకు సవతిగా ఉంటుంది, అది ఉన్నంత వరకు నీవు సుఖపడలేవు కదా అన్నాడు పరమాత్మ. అంచేత నేను కాదులే, మా వాడున్నాడు, మా తమ్ములుంగారు, వారికి భార్య లేదు అన్నాడు పరమాత్మ. మనకు అనిపిస్తుంది అసత్యం చెప్పినట్టు కాదా అని. అలా కాదండి. లక్ష్మణస్వామి ఉన్నారు, వాడి దగ్గరికి వెళ్ళమన్నాడు స్వామి. అక్కడి నుంచి గెంతుకుంటూ లక్ష్మణస్వామి దగ్గరికి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఏమనాలి చెప్పండి? ఒకడిని చూచి మోహించి నువ్వే నా భర్త అన్న తర్వాత వాడున్నాడు పో అంటే అక్కడికి వచ్చింది. అది శూర్పణఖత్వం అంటే. వీడు కాకపోతే వాడన్నట్టుగా. కామార్తాహం న శక్నోమి త్యక్తుం త్వాం కమలే క్షణం. రావణాసురుని దగ్గరికి వెళుతుంది. లక్ష్మణస్వామి అన్నారు, నేను దాసుణ్ణి మా అన్నగారికి,
నేనే దాసుని, నువ్వు నాకు భార్య అయితే నువ్వు దాసి అవుతావే, దాసి దానికి సుఖమే ఉంటుంది. అలా కాదు, మా అన్నగారే బెటర్ అంటే మళ్ళీ రాముడి దగ్గరికి వెళుతుంది గెంతుకుంటూ. ఇట్లా ఇటు అటు ఆ అన్నదమ్ములు ఇద్దరు దాంతో ఆడుకున్నారు కాసేపు సరదాగా. తర్వాత భయంకరంగా ఈ సీత చూచింది. సీతను అమ్మవారిని చూసిన తర్వాత ఇది దెయ్యంలాగా కూర్చుంది ఇక్కడ, ఇది బతికుండగా ఈ ఇద్దరిలో ఏ ఒక్కడు నన్ను స్వీకరించడు, దాన్ని అమాంతంగా నేను మింగేస్తానంటూ ఒక్కసారి అకస్మాత్తుగా ఆ సీతాదేవి మీద పట్టానికి తయారైంది, నేను మింగేస్తానంటూ. అట్టి సమయంలో లక్ష్మణస్వామి పట్టుకుని దాని ముక్కు చెవులు కోసి పంపించేస్తారు. ప్రమాదకరం కాదండి. అంతవరకు సహించి లాభం లేదు, దానికి తగిన శాస్తి ఆ శిక్ష వేసి పంపిస్తే అప్పుడు ఒరిజినల్ రూపం వచ్చింది భయంకరంగా. ఆ రూపంతో రక్తం కారుతుంటే పరుగున అన్నగారి దగ్గరికి లంకకి వెళ్ళింది. అక్కడ చెప్పింది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటండి. నా పెళ్లి కాలేదు, నేను కన్యని, ఇలా అసత్యం పలికింది పరమాత్మతో. రావణుని దగ్గరికి వెళ్ళి అంతా మార్చి పారేసింది. నేనేం తప్పు చేయలేదు, ఎంత అమాయకురాల్ని, నాకు శిక్ష వేశారు వాళ్ళు, అలా చెప్పిందండి. సీత లోకంలో చూడండి, ఏషామే సుందరి భార్య సీతా జనక నందిని. శూర్పణఖ దీని మీద చర్చ చేశారు. కామరూపిణి పరమాత్మ దగ్గరికి వచ్చింది. తీవ్రమైన దృష్టి దాని మీద పడితే దానిలో ఉన్న మాయ పోతుందండి. పరమాత్మ దాని ముఖం చూడాల. అందుకే రాముడు స్వామి యొక్క చూపులు పడితే మాయ బ్రతకలేదు. దాని ముఖం చూడకుండా ఇలా ఈ వైపు చూస్తూ సమాధానం చెప్పారు పరమాత్మ దానికి. అందువలన సూటిగా చూస్తే అది నిలవలేదు, పైగా దానిలో ఉన్న మాయ పోతుంది, జ్ఞానోదయం కూడా అవుతుంది, మోహం నశించిపోతుంది. శూర్పణఖకి మోహం పోతుంది, అజ్ఞానం పోతుంది. ఎప్పుడు నేరుగా పరమాత్మ చూస్తే. దృష్టే భవతి ప్రభవతి నభవతి కిం భవ తిరస్కార. అందుచేత పరమాత్మ ఏం చేశారు, దాన్ని చూడాల. తప్పే ఉందండి, మంచిదే కదా, దానికి కూడా మోక్షం వస్తుందిగా, ఆ రాక్షసిత్వం పోతుంది, నిజమే. కానీ ఈ లీలా భంగం అయిపోతుంది. పరమాత్మ లీలలు చూపించాలిగా, అంచేత దాన్ని సూటిగా చూడాల. ఇది వెళ్ళి అన్నగారికి చెబుతుంది, ఎందుకయ్యా నీ బతుకు, ఇంతమంది నీకు భార్యలు ఉన్నారు, ఇంతమంది కలిసికట్టుగా కలిసినా కూడా ఆ సీతాదేవి యొక్క కాలి గోటికి సరిపోరు నీ భార్యలు, అంత అందగత్తె ఉన్నది, అది ఎక్కేస్తుంది రావణాసురుణ్ణి. అప్పుడు వాడు సీతాదేవిని అపహరించడానికి వస్తాడు. ఈ కథ ఇలా సాగిపోవాలి, ఈవిడ లేకపోతే కథ లేదు. అంచేత లీలాభంగం అది కాకుండా పరమాత్మ దానిని నేరుగా చూడకుండా ఇలా చూస్తూ దానితో మాట్లాడారు. పూతన కూడా అంతే. పూతన బయలుదేరి వస్తుంటే బాలకృష్ణుడు కళ్ళు మూతలు పడ్డాయి. అప్పటిదాకా కళ్ళు తెరిచి ఉన్నవాడు కాస్త పూతన రాగానే, పూతనా వస్తున్నావుంటే రా, కళ్ళు మూసేశాడు. మళ్ళీ చూడాలి ఆవిడ్ని. చూస్తే ఏమవుతుంది, దానిలో ఉన్న మాయపోతుంది, లీల లేదు, నాటకం లేదు ఇంకా. అందువలన ఏషామే సుందరి భార్య సీతా జనకనందిని, నా ప్రక్కనే ఉన్నదే భార్య, నేను ఎందుకు నిన్ను వివాహం ఆడాలే. అట్లా సీతను చూస్తూ రామచంద్రుడు సమాధానం చెప్తున్నాడు, దాని మొహం చూడకుండా. ఏ విధంగా బయలుదేరి వచ్చి ఆసుప్తే ఆమృతే కాలం నయేద్ వేదాంత చింత అంచేతనే ఇంత చక్కగా చర్చ జరిగింది భక్తి జ్ఞాన వైరాగ్యాల గురించి. ఈలోపు ఆ శూర్పణఖ వచ్చి చేరింది. ఎంత జాగ్రత్తగా ఉండాలి జీవితంలో, సాధనలో, అలా చెప్తున్నారు. అనగా నిద్ర లేచిన దగ్గర నుంచి మరలా నిద్రపోయే వరకు, పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు
కాలమును వేదాంత చర్చలో జరపవలే అంటున్నారు. ఇలాంటి దోషాలు మనం అంటుకోకుండా సరే దానికి శిక్ష వేసి పంపించేశారు. దాసీ భవిష్యసి తంతు తతో దుఃఖతరం నికిం. ప్రచండ భీకరంగా ముక్కు చెవులు చెక్కబడిపోయినాయి. దిగి దిగి తవ పౌరుష బల భరాత అన్నగారి దగ్గరకు వచ్చి నానా దూషణ వాక్యాలు పలుకుతున్నది. అన్నయ్య ఎందుకు నీ బతుకు అని. ఆ సీతాదేవిని నువ్వు పరిగ్రహించాలే అలా చెప్పిందండి. అప్పటి నుంచి రావణునిలో జానకీదేవి పట్ల ఆసక్తి ఏర్పడ్డది. దిగు దిగు తవ పౌరుష బలు. ఆ మాటలు నేరుగా ఖరదూషణులు ఉన్నారు సోదరులు, వారి దగ్గరికి వచ్చింది. ఆ ముక్కు చెవులలో చూపించిందే, ఎవరు నిన్ను ఈ విధంగా చేశారు చెప్పు, ఇప్పుడే వెళ్ళి వాళ్ళని చంపేస్తాం. ఖర దూషణ ఇద్దరండి, ఖర దూషణులు. ఆ పేర్లు కూడా ఎట్లా ఉన్నాయో దానికి తగ్గట్టుగా వారి స్వభావం కూడా ఉంటుంది. వారు అన్నారు, దా మాతోరా, వారిద్దరు ఎక్కడున్నారు చూపించు, ఆ రాకుమారులు, వాళ్ళని చంపేస్తూ ఉన్నారు క్షణంలో. అప్పుడు 14,000 మంది రాక్షస సైన్యంతో ఖరుడు దూషణుడు రాముని మీదకి దండయాత్రకు బయలుదేరి వస్తారండి. పంచవటికి సేనా సమూహం. సేన నడుస్తుంటే ఈ శూర్పణఖ ముందు దారి చూపిస్తోంది. బయలుదేరి వచ్చారు. అప్పుడు దేఖి రామరిపు దళ చలియావ బేహసి కఠిన కోదండ చఢావ. రామచంద్రమూర్తి ఈ రాక్షస సైన్యాన్ని చూచారు, నవ్వుకున్నారు. పరమాత్మ ఉద్దండగా ఉందిగా కోదండం, ఆ కోదండాన్ని ఒక్కసారి ఎక్కుపెట్టారు. ఎక్కుపెట్టి ఆ తాడు ఉంటుంది, అల్లే త్రాడు, ఆ తాడు ఉరికి ఇలా లాగారట. కొద్దిగా భయంకరమైన ధ్వని వచ్చింది. ధనుష్టంకారము అంటారు దాన్ని. ఆ ధనుష్టంకారము చెవులో అదిరిపోయినాయండి. ఆ వచ్చిన వారి గుండెలు అవిసిపోగా ధైర్యం కోల్పోయారు. రామచంద్రమూర్తి ఆ 14,000 మందిని ఒక్కడే సంహరించారట, ఎవ్వరు లేకుండా. రామ రామ కహితనుత జగి పావకి పద నిర్వాణ కరి ఉపాయ రిపుమారే చనుమహ కృపా నిధాన్. ఎందరూ చనిపోయారో దుష్ట రాక్షసులు, వారందరూ భగవంతుణ్ణి చూస్తూ ప్రాణాలు వదిలారట. భగవద్ దర్శనంతో చనిపోయారు కనుక వారందరూ పరమాత్మలో చేరిపోయారు. మంచిగా అయినా సరే చెడుగా అయినా సరే భగవత్ స్మరణ గొప్పది. మంచిగా అయితే చాలా మంచిది, లేదు చెడుగా అన్నా అనుకో. భాయ్ కుభాయ్ అలస్ అని శాస్త్రవాక్యం తులసిదాస్ రామాయణంలోనే వస్తుంది. శ్రద్ధగా అయినా అనుకో, అశ్రద్ధగా అయినా అనుకో, ఫలం కలుగుతుంది. అంచేత మనకు సంప్రదాయం పెద్దలు చూడండి, ప్రతి చిన్న అడుగడుగున భగవత్ చింతన కలిగేటట్టుగా రామరామో శివశివ అంటూ నారాయణ నారాయణ నామాలు ఇక్కడ లోకల్లో. అందువలన రాముడు ఒక త్రుటిలో ఖరదూషణ సహితంగా సంహరించాడు. రామ రామ అంటూ వారు శరీరాలు వదిలారు కనుక పరమాత్మలో ముక్తి పొందారండి. జబ్ రఘునాథ్ సమర రిపు జేతే సుర నర ముని సబ్కే భయభీతే. దేవతలు చూచారు ఖరదూషణలు, వారి యొక్క పీడ విరగడైపోయింది అరణ్యంలో. అప్పుడు పుష్పవృష్టి కురిపించారు దేవతలు. రామచంద్రమూర్తిని అద్భుతంగా స్తోత్రాలు చేశారండి. బభూవ హృష్టా వైదేహి భర్తారం పరీక్షస్వజే. అమ్మవారు ఇంతమంది అసురులతో తాను ఒక్కడే యుద్ధం చేసి గెలిచారు కదండి. తల్లికి జానకీదేవి ఎంత ఆనందం కలిగింది. పరమాత్మని వచ్చి గాఢంగా పరిష్వంగం చేసింది. భర్తారం పరీక్షస్వజే,
ఆలింగనం చేసుకున్నది. పునః పరిష్వజ్య శశిప్రభానన బభూవ హృష్ట జనకాత్మజ. జనకుని యొక్క కుమార్తె జానకీదేవి పరమ ఆనందభరితురాలైందండి. ఇక రావణాసురుడు లంకక నగరానికి వచ్చాం. సభలో ఉన్నాడు రావణుడు. అట్టి సభలో ఉండగా ఈ దుఃఖిస్తూ ఏడుస్తూ భయంకరంగా శరీరం అంతా రక్తసిక్తమై ఉన్నది. ఓడుతుంటే అలా వచ్చింది లోపలికి. అరే రావణ, నువ్వు బ్రతికి ఉండగానే నీ సోదరినైనా నాకు ఇలాంటి దుర్దశ కలిగింది, ఎందుకు నీ పౌరుష ప్రతాపాలు అంటూ ఎంటర్ అయింది ఇది సభలోకి. అతులిత బల ప్రతాప ద్వౌ భ్రాత ఖలధర ఖలబధరత సురముని సుఖదాత. సభాసదులందరూ కూడా ఆశ్చర్యంగా ఇది లోపలికి వచ్చేటప్పటికీ రావణాసురుడు అన్నాడు, శూర్పణఖ బా కూర్చోవే, ముందు విశ్రాంతి తీసుకోను. పరుగున వచ్చింది, ఆయాసపడుతున్నది, విశ్రాంతి తీసుకోమన్నాడు. లంకేశ, ఇక్కడ అంటున్నారు ఇద్దరు సోదరులు ఉన్నారు, రాకుమారులట వారు, ఎంత అందగాళ్ళో. వారిద్దరే నాకు ఈ వికారాన్ని, వికృత రూపాన్ని కల్పించారు. అన్నయ్య, పెద్దవాడున్నాడు రాముట, ఆయన పేరు, ఎలా ఉన్నాడు, అపరంజి బొమ్మ అంటుంది రావణాసుడి దగ్గరికి వెళ్ళి. బంగారు బొమ్మట, జగదేక సుందరి జానకీదేవి అలా అంటుంది అదండి. ఇప్పుడు శూర్పణఖకి అది ప్రకృతి పేరు, వికృతి ఉంది ఆ పేరుకి. శూర్పణఖ తెలుగులో చెబితే చుప్పనాతి అంటారు. చుప్పనాతి శూర్పణఖ అంటే ఇతరుల యొక్క మంచిని, అందాన్ని, ఐశ్వర్యాన్ని చూడలేనితనం. ఇలాగా రామలక్ష్మణుల ఇద్దరిని గురించి చెప్పింది. శోభాధామ రామ అసనామ తిన్హకే సంగ నారి ఎక్కు భామ. సమస్త శోభాధాముడు రాముడైతే ఆమెకి ఒక భామ ఉన్నది. రూపరాశి బిధి నారి సవారి రతి శతకోటి తాసు బలిహారి. అన్నయ్య, ఆ రాముని భార్య ఉన్నదే ఎంత అందగత్తె అంటే, మన్మథుని భార్య పేరేమిటి, రతీదేవి. అలాంటి 1000 రతీదేవులు కూడా ఈ జానకి ముందు దిగదుడుపు, బలాదూర్, అంత అందం. ఇలా చెప్తున్నది అన్నగారితోటి. రతి శతకోటి తాసు బలిహారి. ఇలా సభాముఖంగా పెద్దగా చెప్పేప్పటికీ అబ్బా, ఆ రోజు సభ చాలించాడు. 10 గంటలైంది, రాత్రి 11 అయింది. వీడికి నిద్ర పట్టట్ల. ఎందుకని, శూర్పణఖ వర్ణించిన సీత జానకీదేవి కళ్ళ ముందు కనిపిస్తున్నది. సుర నర అసుర నాగ ఖగమాగి మోరే అనుచర కహ్గొవునాగి. ఖర దూషణ, ఖరుడు లేడు ఇప్పుడు, దూషణుడు లేడు, వాళ్ళిద్దరే చంపారు. అప్పుడు హోయి భజన్ నా తామస్ దేహ. మన సొంత కామభావం కలిగిందండి. తెల్లవారింది. ఒంటరిగా రథం ఎక్కాడు రావణాసురుడు. ఎవరిని వెంట తీసుకెళ్ళకుండా సముద్ర తీరంలో రామచంద్రమూర్తి విశ్వామిత్ర మహర్షి యజ్ఞ సంరక్షణ సమయంలో ఇద్దరు సోదరులలో ఒకడిని చంపాడు, సుబాహుని. మారీచుణ్ణి సంహరించాల. ఏం చేశారు, బాణం వేసి వాడు ఎక్కడికి పోయి పడ్డాడు, సముద్ర తీరంలో పడ్డాడు. దక్షిణ సముద్ర తీరంలో పోయి పడ్డారండి, సముద్ర తీరం. ఇప్పుడు వాడి దగ్గరికి వచ్చాడు రావణ. మారీచ రావణుడు మరి పెద్ద రాక్షస రాజు కదా, రాజుగారు వచ్చారన్న ఉద్దేశంతో మారీచ రామనామ జపం చేసుకుంటూ ఉన్న మారీచుడు ఎప్పుడైతే రామబాణం తగిలిందో ఆ క్షణం నుంచి వాడు రామభక్తుడైపోయాడు.
వాళ్ళలో రాక్షసత్వం పోయింది, పరమ సాధువుగా తయారయ్యాడు. రా అనే అక్షరం వినిపిస్తే చాలు భయపడి చచ్చేవాడు. రా అంటే చాలు ఏమో రాముడేమో భయం. కూర్చుని రామ 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 అలా అయిపోయాడు. ఈ రావణుడు రాగానే లేచి నిలబడి నమస్కారం చేశాడు. మనసులో అనుకుంటున్నాడు, రావణుడు వారు కూడా ప్రతి నమస్కారం పెట్టారు, ఆయన కూడా పెట్టాట మళ్ళీ. అయితే వీడు నాకు నమస్కరిస్తున్నాడు, మనసులో కుచితం ఉంటుంది, కపటం ఉంటుంది, ఏ స్వార్థం లేకుండా వీడు ఎవరికీ దండం పెట్టేవాడు కాదు అనుకుంటున్నాడు. ఏదైనా స్వార్థం ఉండాలి. సరే, నీచుడు వీడు వచ్చాడు, మాట్లాడదాం. రావణ, చెప్పు, ఏం కావాలి నీకు? ఇలా వచ్చావు, ఎందుకు ఇలా ఉన్నావు? నీ ముఖం చూస్తే నాకు అనిపిస్తున్నది ఇది పెద్ద దిగుల్లో చింత పట్టుకున్నట్టుగా ఉన్నది. పైగా ఎప్పుడు నువ్వు ఒంటరిగా రావే, మంది మార్బలం ఉంటుందే, అవేమీ లేకుండా ఎందుకు ఇలా వచ్చావు? హోహు కపట మృగ తుమ్మచ్చనకారి. అప్పుడు జరిగిందంతా చెప్పాడు రావణాసురుడు, వృత్తాంతం అంతా చెప్పి, మారీచా నీవు నాకు సహాయం చేయాలి అన్నాడు. నాతో నీవు పంచవటికి రావాలి. వచ్చి మాయతో ఒక కపట మృగ వేషాన్ని నీవు ధరించాలి. నీవు నేను ఇద్దరం రాక్షసులమేగా, మనకు ఆ శక్తి సామర్థ్యాలు, కామరూపధారణ అది మనకున్నది కదా. ఏం కపట మృగం వేయాలి అన్నాడు. ఏంటి ఆ మృగం అంటే లేడీ, ఎటువంటి మామూలు లేడీ కాదు, నువ్వు బంగారు లేడీగా కనిపించాలి అన్నాడు. బంగారు చూడండి, లోకంలో మాయ రెండు రకాలని చెప్పాం, చర అచర. ఈ చర అచర మాయలలో స్వర్ణము బంగారం ఒక మాయా స్వరూపం. అలా కోరాడు. రామలక్ష్మణులు నీ వెంట పడతారు. తన యొక్క ప్లాన్ మొత్తం చెప్పాడు. ఇట్లా నేను అనుకుంటున్నా, పంచవటిలో రాముని పర్ణశాల, సీతాదేవి అక్కడ ఉంటుంది, అక్కడ నువ్వు మాయా ఈ బంగారు లేడుగా సంచరిస్తూ తిరుగుతూనే ఉండాలి ఆ పర్ణశాల దగ్గర. ఎప్పటి వరకు? జానకీదేవి నిన్ను చూచేదాకా. నేను చూస్తే ఆవిడికి ఆకర్షణ మనసులో కలుగుతుంది, అప్పుడు భర్తను కోరుకుంటుంది. రాముల వారు అంగీకరిస్తారు కోరికని. చిత్రం అండి, పరమాత్మ సర్వజ్ఞుడు కదా, తెలుసుకోలేడా మాయని? తెలిసే వచ్చారు. ఎందుకని? కథ లీల జరగాలిగా. అసలు జగత్తే ఒక పెద్ద నాటకం, జగన్నాటకం అంటాం. జగన్నాటకానికి సూత్రధారి ఎవరు? పరమాత్మ. నటన సూత్రధారి మురారి. అందువలన రామచంద్రుడిని అడుగుతుంది, ఆయన కాదు అనలేడు. ఎందుకు అనలేడు? కారణం చెప్పారండి. అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి వచ్చినప్పుడు అనసూయమ్మ, జానకీదేవి వీరిద్దరు విడిగా కూర్చుని మాట్లాడుకుంటారు. పిచ్చాపాటి మంచి మంచి మాటలు చెప్పింది ఆవిడ. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి, అత్రి వారు మాట్లాడుకోవటం అయిపోయింది. ఇద్దరు బయలుదేరుతున్నారు. ఇంకా అట్టి సమయంలో అనసూయ అంటుంది, అలాగే అగస్త్య మహర్షి కూడా, రామా, జనక మహారాజు యొక్క కుమార్తె దశరథుల వారి కోడలు ఎంత ఐశ్వర్యము, ఎంత భోగాలు, భాగ్యాలు అన్నీ వదిలి ఈమె అరణ్యవాసానికి నీతో వస్తుంది కదా. ఎప్పుడైనా ఏదైనా కోరితే ఆ కోరిక కాదనకుండా తీరుస్తూ ఉండు అని చెప్పారు వీళ్ళంతా రాముడికి. అది మనసులో పరమాత్మ, అయ్యో పాపం నిజమే కదా, సుఖాలన్నీ వదిలి నాతో ఉంటున్నది, ఆ భావనతో సరేలే అన్నారు.
వెంటబడ్డాడు. తర్వాత లక్ష్మణస్వామి కూడా పర్ణశాల వదిలి అక్కడి నుంచి పరమాత్మ వెతుక్కుంటూ వెళ్ళవలసి వచ్చింది. ఆ కథ అదంతా మీకు తెలిసిందే. అయినా చెప్పు సంగ్రహంగా. కేవల కథ వింటం వేరు, వైరాగ్యప్రదంగా వింటం వేరు, వేదాంతపరంగా. అప్పుడు ఎవరూ ఉండరు ఇంట్లో. లక్ష్మణస్వామి లేడు, రాముడు లేడు. ఆ సమయంలో నేను భిక్షకుణ్ణే వెళ్తా, ఆవిడ్ని అపహరిస్తా, ఇది నా ప్రణాళిక, నువ్వు సహకరించాలి అన్నాడు. విన్న తర్వాత సరే చెప్పనిచ్చాడు. పూర్తిగా విన్న తర్వాత వా ఏమిటే రావణ, రాముడు అనుకుంటున్నావు? ఒకే ఒక బాణం వేసి కొడితే నేను ఈ సముద్రం దగ్గర వచ్చి పడ్డా. ఆ పడ్డప్పటి దగ్గర నుంచి రామ 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 తప్ప నా నోట ఇంకొక మాట లేదు అన్నాడు. రామబాణం అంతటిది. నువ్వు మానుకో, దెబ్బతింటావు, నాశనం అయిపోతావు, నువ్వు బతకవు. వినలేదండి. ఎందుకని? కామాంధో నైవ పశ్యతి. ఎవని మనసులో కాముడు చోటు చేసి కూర్చుంటాడో వాడికి కన్ను కనిపించదు. కంటి మీద పొరలు వచ్చేస్తాయి. అంచేత వాడు వినిపించుకోలే. చంపేస్తాను నిన్ను అన్నాడు మారీచుణ్ణి. అరే దుర్మార్గుడా, నీ చేతుల్లో చావటం కంటే రామచంద్రమూర్తి చేతుల్లో చస్తే నాకు వెంటనే మోక్షం వస్తుంది అని మనసులో అనుకుని సరే అన్నాడు. వృక్షే వృక్షే హి పశ్యామి చీరకృష్ణాజినాంబరం. అయోధ్య రాకుమారులు, వాళ్ళ గురించేనా నువ్వు చెప్తున్నావు? ఇలా అని శతయోజన దూరంలో వచ్చి పడ్డా నేను. శతయోజనాలంటే 800 మైళ్ళు వచ్చి పడ్డాట మారీచ ఒక్క బాణం దెబ్బకి. రకారాదీని నామాని రామత్రస్య స రావణ రత్నాని చ రథాశ్చైవ విత్రాసం జనయంతి మే. అప్పటి నుండి రా అనే అక్షరం వినిపిస్తే చాలు వణికిపోతాను నేను అన్నాడు. ఏమో రాముడేమో మళ్ళీ వచ్చాడేమో. రకార ఆదీని నామాని అంటే ఎట్లా? ఉదాహరణకి రత్నం అని అనాలని నాలాంటి వాడు రా అని అనేప్పటికల్లా ఆ తర్వాత నేను త్రం అంట, 2 కలిపితే రత్నం అవుతుంది. వాడు రామ అని అనుకుంటాడు దాన్ని. రా అంటేనే భయం. అలాంటి స్థితి నాకు కలిగింది. ఎంత చెప్పినా కూడా ఆ మారీచుని నీతి వాక్యాలు వినలేదు, మండిపడ్డాడు, అనేక రకాలుగా దూషించాడు, పైగా సంహరిస్తానని అన్నాడు. అప్పుడు వాడు సరే రామదర్శనం అవుతుంది ఈ రూపంగా అలా అనుకుని బయలుదేరి బంగారు లేడిగా రూపం ధరించి వచ్చారండి. అతి సమయంలో లక్ష్మణస్వామి కందమూల ఫలాలు తేవటానికి బయటకు వచ్చారు, అరణ్యంలోకి, వనంలోకి. సీత అపహరణానికి వస్తున్నాడు. గ్రహించారు రాముడు. చూడండి, ఇది వాల్మీకి రామాయణంలో లేదు. మంచి మాట. రామచంద్రుడు ఓహో ఈ దుర్మార్గుడు వారికి తెలియకుండా ఉంటుందా అండి? ఎందుకని? అసలు రాముడు అంటేనే తెలివే రామ. తెలివి అంటే జ్ఞానం. రాముడు అంటే జ్ఞానం. ఆ జ్ఞానం అన్నిటినీ తెలుసుకుంటుంది. అలాంటి పరమాత్మ దగ్గర ఏది ప్రచ్ఛన్నంగా ఉంటుందో, రహస్యంగా ఏది ఉండదు కదా. ముందే గ్రహించారు రామచంద్రుడు. ఓహో, చిరునవ్వు నవ్వారట. చిరునవ్వు ఎప్పుడు భగవంతుడు నవ్వుతాడో దానికి గుర్తు అప్పుడు ఏదో ఒక మాయ చేస్తాడు అని అర్థం. కృష్ణుడు కానీ రాముడు కానీ, కృష్ణయ్య ఇంకా ఎక్కువ. ఒకసారి చిరునవ్వు చిందించాడంటే అయిపోయిన బుట్టలో పడిపోతాం మనం. అలాంటి వాడు అలా మందహాసం చేసి అప్పుడు అన్నారట, అమ్మవారిని పిలిచి, దేవి రావణాసురుడు నిన్ను అపహరించడానికి బయలుదేరి వస్తున్నాడే అని సీతా అమ్మవారితో అన్నారట. ఇది అధ్యాత్మ రామాయణం అంటే. రామకథలో ఉన్నటువంటి వేదాంతం. రామకథలో ఎంత వేదాంతం ఉంది. కేవల కథేనా? కాదుగా. అలా అయితే ఇన్ని సంవత్సరాలు ప్రచారంలో ఉంటుంది ఆ లోకంలో. ఒక భారతదేశంలోనే కాదు, అనేక ప్రపంచ భాషలలో అనువదింపబడ్డది రామాయణం.
వారు నెత్తిన పెట్టుకుంటారు విదేశీయులు, ఇక్కడున్న వాళ్ళకి మాయరోగం. అంచేత మహాపతివ్రత అమ్మవారు స్వామి పిలిచి అంటున్నారు, నిన్ను అపహరించడానికి వాడు వస్తున్నాడు, అసలు